అప్పులలో ఉన్న రాష్ట్రానికి ఉచితాలు ఇవ్వడం వల్ల ఇప్పుడు మాట మీద నిలబెట్టుకోవడానికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, వీళ్ళు రైతు రుణమాఫీ చేయడానికి ఈ కార్పొరేషన్ పేరుతోటి బ్యాంకుల నుంచి అప్పులు తేవడం వల్ల ఈ తెలంగాణ ప్రజలకు ఎంత నష్టమవుతుందో చెప్తా. అప్పులు తీర్చాలి మీరు, ఎవరికి ఈ యొక్క రుణమాఫీ చేయాలి, కానీ ఏ విధంగా చేసేది ఉండే, ఉచితాలు పెట్టకుండా కేవలం అభివృద్ధి చేస్తూ ప్రజలకు రీజనబుల్ ఉన్న వారికి ఇస్తే బాగు జరుగుతుండే. కేవలం ఉచితాల వల్ల ఇప్పుడు ఎంత నష్టం జరుగుతుందని మీకు క్లియర్గా చెప్తా. మొత్తం మనము సగటున ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ బిడ్డలే, మన తెలంగాణ ఆడపడుచులు అమ్మలక్కలే ఒక 5 లక్షల మంది ఇప్పుడు ఒక 5 లక్షల మంది మహిళలు బస్సు వినియోగించుకుంటారు అనుకున్నాం. 5 లక్షలు ఇప్పుడు సుమారుగా ఎంత చెల్లిస్తారు? 35-40 వరకేమో టికెట్ ఉంటుంది, తక్కువ కూడా ఉంటుంది. మనము ఒక 25 రూపాయలు అనుకున్నాం. 5 లక్షలు ఇంటూ 25 రూపాయలు ఎంత అవుతుంది? ఇది ఎంత? ఈ 5 లక్షల మంది మహిళలు ప్రయత్నిస్తుంటే 5 లక్షల మంది మహిళలు ప్రయత్నిస్తుంటే కేవలం ఒక్క రోజులోనే ఈ 5 లక్షల మంది ఎంత? కేవలం 25 రూపాయలే. కేవలం 25 రూపాయల టికెట్ తోటి ఈ 5 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తే డబ్బులు ఎంత అవుతుంది ఒక్క రోజులో? 1 డే 1 డేలో ఇక ఒకట్లు, పదులు, వందలు మీకు క్లియర్గా చదివి వినిపిస్తా. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్షలు, 10 లక్షలు, కోట్లు అవుతుంది. 1,25,00,000 అవుతుంది మొత్తం. 1,25,00,000. ఇప్పుడు చూడుర్రి మళ్ళా ఈ 1,25,00,000 ఇంటూ 31 రోజు వేసుకుందాం. సరే 30 రోజులు వేసుకుందాం. ఇక ఇది కూడా చూడుర్రి మళ్ళా. ఈ సున్నాలు చూస్తే గుండె జలమంటుంది. అరే గిన్ని సున్నాలు ఆరా నాయన. ఇక ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్షలు, 10 లక్షలు, కోట్లు, 100 కోట్లు, 300 కోట్ల 75 లక్షలు. మిత్రులారా, ఒక నెల ఆదాయం 300 కోట్ల 75 లక్షలు. వీరెత్తున్నారు 5 లక్షల మంది మహిళలకు మేము ఉచిత బస్సు ఇచ్చినామని. మీరు ఇచ్చిన ఉచిత బస్సు వల్ల ఇగో ఇంత. ఇప్పుడు ఏం జరిగింది మరి? ఉచిత బస్సు ఇవ్వద్దా అంటే ఇయ్యుండ్రి. మీరు ఇప్పుడు 300 కోట్లల్లో అట్లీస్ట్ సగం పోయినా సరే, అంటే వికలాంగులకు, వితంతులకు, విద్యార్థులకు. నేను మొన్న కూడా చెప్పిన, ఏముంది విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దు, కాకపోతే వాళ్ళకు 1300 ఉంటుంది బస్ పాస్, 300 చేసేది ఉంటుంది. 1000 రూపాయల పైన చూసుకున్నా కూడా నీకు ఎంతమంది విద్యార్థుల పైన ఎన్ని వేలు వేసుకున్నా కూడా ఎంత లాభం వస్తుండే? ఇప్పుడు నెల మొత్తంలో 300 కోట్ల 75 లక్షలు ఈ ఉచిత బస్సు ప్రయాణంలో పోతా ఉండడం వల్ల వీళ్ళు ఎంత తీసుకొస్తా ఉన్నారు? ఇప్పుడు 40,000 కోట్లు తీసుకురావాలి మొత్తం. మొత్తం ఎంత? ఈ 40,000 కోట్లు. ఈ 40,000 కోట్లను ప్రతి నెల చెల్లించడానికి కూడా ఎంత కాదన్నా కూడా 800 కోట్లు పడుతుంది. దేనికి? రుణమాఫీకే. ఈ కార్పొరేషన్ పేరిట వీళ్ళు తెచ్చినందుకు ఈ యొక్క రుణమాఫీకే మొత్తం కూడా ఎంత? 40,000 కోట్లు. దానికి వీళ్ళు ప్రతి నెల చెల్లించేదే 800 కోట్లు. ఒక ఉచిత బస్సు వల్ల నువ్వు పోగొట్టేది ఎంత అంటే 375 లక్షలు. 300 కోట్ల 75 లక్షలు. నువ్వు అట్లీస్ట్ రీజనబుల్గా పెట్టి రీజనబుల్గా ఇచ్చుంటే ఇంట్లో ఒక 200 కోట్లు మిలిగినా కూడా, ఒక 200 కోట్లు మిలిగినా కూడా ఈడ కొంత ఆసర అవుతుండే కదా, 600 కోట్లు చెల్లించాల్సి వస్తుండే. మాట ఉట్టిగానే అనుకున్నా కూడా, నువ్వు మొత్తానికే చేయకున్నా రీజనబుల్గా ఇచ్చున్నా కూడా, ఎవరికి? మహిళలకు, వృద్ధులకు, వితంతులకు, విద్యార్థులకు ఇచ్చినా కూడా ఒక 100 కోట్ల 75 లక్షలు పోయినా 200 కోట్లు మిలిగినా కూడా
అట్లీస్ట్ 200 కోట్లు మిగిలినా కూడా ఈడ కొంత ఆసర అవుతుండే కదా. ఇవాళ నువ్వు అందరికీ కూడా రైతులందరికీ కూడా వడ్లు పండించిన వాళ్ళకి 500 బియ్యం ఇస్తా అని మాట ఇచ్చినావు. ఇవ్వకుండా కేవలం ఇప్పుడు సన్న బియ్యం ఉన్నోళ్ళకే ఇస్తానన్న పడితివి. సన్న బియ్యం పండించిన వాళ్ళకే 500 బోనస్ ఇస్తా అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఈడ 200 కోట్లు మిలిగి ఉన్నా కూడా అన్ని రకాల బియ్యానికి నువ్వు 500 బోనస్ ఇయ్యగలుగుతుంటివి కదా. కేవలం అధికారం రావడానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చేసి అప్పులుగా రాష్ట్రాన్ని మార్చి ఆ అప్పులను పూడ్చడానికి మళ్ళా అప్పులు తీసుకొచ్చి ఒక్కటారున్న మిత్రులారా 40,000 కోట్లు అప్పులు తెచ్చి ప్రతి నెల ఇట్లా 800 కోట్లు కట్టుకుంటా పోతే ఇక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేది ఎప్పుడు? మీరే అన్నారు గత ప్రభుత్వం అప్పులమయం చేసింది, గత ప్రభుత్వం అప్పులు చేసింది. నేను కూడా చెప్తున్నా, ఇక 3 లక్షల నుంచి 7 లక్షల మధ్యలో ఎన్ని కోట్ల అప్పులైనా చేయని. అప్పులంటే ఆషామాషి కాదు, అది ఆ భారం అంతా ఎవరు మోయాలి? రేపు మేము మోయాలి, జనాలను మోయాలి. మీకేంది ఓట్లేసి ఎన్నుకున్నందుకు మంచిగా విలాసవంతమైన బంగ్లాలలో ప్రభుత్వ కార్లల్లో మా పైసలతోటి డీజిల్ కొట్టించుకుంటున్నారు మీరు. మీకు తెలవట్లే కానీ చాలామంది జనాలు ఆలోచించట్లే. అట్ల నుంచి ముఖ్యమంత్రి లేకపోతే ఎమ్మెల్యేలో పోతుంటే అయ్యా సారు నమస్తే దండం పెడతాడు కాదని ఆయన వాడు పెట్రోల్ డీజిల్ పోసుకొని పోయే బండి కూడా ఆ బండిలో డీజిల్ కొట్టించేది కూడా నీ పైసలతోనే. ఒక గవర్నమెంటు ప్రభుత్వంలో ఉన్న ఒక రాజకీయ నాయకుడు ఆ బండిలో డీజిల్ కొట్టించుకునేది కూడా నీ పైసలతోనే. నువ్వు తగ్గకు, నువ్వు లొంగకు, ఎక్కడ కూడా కేసీఆర్కు లొంగకు, రేవంత్ రెడ్డికి లొంగకు, నరేంద్ర మోడీ గారికి లొంగకు, ఎవరికి కూడా లొంగకు. ఎందుకు లొంగుతావు? అట్లా లొంగబట్టే ఇక లంగ అప్పులన్నీ చేస్తూ ఉన్నారు, ఉచిత హామీలన్నీ ఇస్తూ ఉన్నారు. వీటిని నెరవేర్చుకోవడం కోసం, అధికారంలో ఉండడం కోసం ఇక కార్పొరేషన్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఇట్లా 1000 కోట్ల అప్పులు తెచ్చి నీ మీద నా మీద ఇక ఇట్లా మోపుతూ ఉన్నారు భారం. దయచేసి ప్రజలందరూ కూడా క్లియర్గా గమనించాలా. ఉచితాలు పెట్టడం వల్ల మనకు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం, ఎన్ని ఇబ్బందులు అవుతా ఉన్నాయి అనేది మనం కూడా చాలా క్లియర్గా గమనించాలి. ఎందుకంటే చిన్న ముచ్చట కాదు కదా, ఇప్పుడు గాలికి వదిలేసే ముచ్చట కాదు కదా ఇట్లా అప్పులు పెట్టడం ఇదంతా కూడా.